ప్రస్తుతం లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. రీతు తనలో తాను బాధపడుతుంటే బిగ్ బాస్ రీతుని కన్వెన్షన్ రూమ్కి పిలిచాడు. అయితే కన్వెన్షన్ రూమ్కి పిలిచిన రీతుని ఒకటే ప్రశ్న అడిగాడు. రీతు, నువ్వెందుకు బిగ్ బాస్కి వచ్చావంటే, బిగ్ బాస్ నేను కప్పు తీసుకువెళ్ళడానికి వచ్చాను అంటే, దానికి తగ్గ నువ్వు కృషి ఫలితం అన్నీ చేస్తున్నావా అని అడిగితే, చేస్తున్నాను కదా బిగ్ బాస్ అంటే, అది నువ్వు అనుకుంటే సరిపోదు రీతు, ఇక్కడికి రావడానికి నువ్వు ఎన్నో కష్టాలని ఎన్నో ఎదుర్కొని వచ్చావు కదా. ఇక్కడ నీ ఆట కన్నా అవతల వాళ్ళ గేమ్ మీద ఫోకస్ పెట్టడంతో నీ ఆటను నువ్వు కోల్పోతున్నావు. అది నువ్వు గ్రహించకపోతే ఇంకా కోల్పోతావంటూ చెప్పుకొచ్చారు. సరే, హౌస్లో నీకు ఎలా ఉంది అని అడిగితే, హౌస్లో నాకు చాలా ఇబ్బందిగా ఉంది బిగ్ బాస్. ముఖ్యంగా ఓనర్స్ టీంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు నాతో సరిగ్గా మాట్లాడటం లేదు. చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాను అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు, తనూజ కోసం ఫస్ట్ టైం రీతు కన్వెన్షన్ రూమ్లో చాలా గొప్పగా చెప్పింది. తనూజ వల్లే నేను ఇప్పుడిప్పుడే కోలుకొని నా గేమ్ మీద ఫోకస్ పెడుతున్నాను. తనూజ లాంటి మంచి అమ్మాయి నాకు బెస్ట్ ఫ్రెండ్ అవ్వడం, తను నాకు సపోర్ట్ చేయడం, నాకు గైడ్ చేయడం ఒక మదర్ లాగే అనిపిస్తుంది. ఏదేమైనా తనూజ హౌస్లో ఉండడం వల్ల నాకు మంచి బూస్టప్ అయితే దొరికింది బిగ్ బాస్ అంటూ రీతు కన్వెన్షన్ రూమ్లో బిగ్ బాస్కి తెలియచేసింది. సరే, నీ ముందు ఫుడ్ ఉంది, నువ్వు మొన్న చికెన్ బిర్యానీ పంపించమని నాగార్జున గారిని అడిగావు కదా, సో అందుకే నాగార్జున గారు నీకు చికెన్ బిర్యానీ పంపించమన్నారు కాబట్టి నీకు పంపించామంటూ ఇది తిను, ఎవరితో షేర్ చేసుకున్నా పర్వాలేదంటూ బిగ్ బాస్ మంచి బంపర్ ఆఫర్ ఇచ్చారు రీతుకి. మరీ మొత్తానికి రీతు ఫస్ట్ టైం తనూజ కోసం మంచిగా మాట్లాడిన దానిపై మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హ్యావ్ ఎ నైస్ డే.